హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మేము ఆడవాళ్ళ మీకు జోహార్లు ప్రోగ్రామ్కి వెళ్ళాము. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ క్లబ్లో ఈ ప్రోగ్రాం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. మా స్టీల్ ప్లాంట్ లేడీస్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. బ్లూ కలర్ అండ్ పింక్ సారీ ఆవిడ విన్ అయ్యారు. ఈ గ్రీన్ సారీ ఆవిడ కూడా విన్ అయ్యారు. హాయ్ లక్ష్మి తను కూడా విన్ అయ్యారనమాట. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. యాంకర్ రవి అనమాట. ఆయన వచ్చేలోపు మనకి ఒక అతను ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. స్కిప్ చేయకుండా చూడండి. వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్పెషల్గా ఏమైనా కవితలు లాంటి ఏమైనా రాసుకొచ్చారు? ఎవరన్నా కవితలు ఏంటి రాసు? డైరెక్ట్ చెప్పచ్చు అంటే అటొక వైట్ లైన్ ఇటొక వైట్ లైన్ ఉంటుంది, మధ్యలో అందరి నుంచి ఉంటారు. సో ఆ వైట్ లైన్ కి నీట్ గా పక్క పక్కన నిలబడితే అందరూ కనిపిస్తారు. ఓకేనా? ఎవరైతే ముందు వెళ్తారో మీరు ఎక్కడ ఉన్నా కనిపిస్తారు. ఓకేనా? నేను ఈ చివరున్నాను, ఆ మధ్యలో ఉన్నాను కనిపిస్తాను, అలాంటి ఏం పెట్టుకోవద్దు కనిపిస్తారు. సో వెళ్ళిన వాళ్ళు నీట్ గా పక్క పక్కన నిలబడితే మీ మేకప్లు కనిపిస్తాయి, మీ నదులు కనిపిస్తాయి, మీ చీరలు కనిపిస్తాయి. ఓకేనా? గుంపులుగా ఉంటే కనీసం మీ ముఖాలు కూడా కనిపిస్తే మీ ఆయన అడుగుతారు అంటారా రెడీ అయ్యేది ఎక్కడ ఉన్నారు. ఆ ప్రాబ్లం కాకుండా ఉన్నారంటే ముందే నీట్ గా పక్క పక్కన నిలబడండి, అందరూ కనిపిస్తారు. ఓకేనమ్మా? సరే, సెలక్షన్ అన్నది ఎవరైతే బాగా యాక్టివ్ గా ఉన్నారో, ఎవరైతే బాగా నవ్వుతున్నారో, ఎవరైతే బాగా డాన్స్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మీరేదో సంతానంతో కూర్చుంటూ కూర్చుంటే ఎవరు సెలెక్ట్ చేయాలి. సో కొంచెం యాక్టివ్ గా నవ్వుతూ వచ్చిన 2 మూమెంట్లు అయినా కొంచెం యాక్టివ్ గా హ్యాపీనెస్ తో వేస్తే సెలెక్ట్ చేస్తారు. ఓకేనమ్మా? 3 రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్ కి 6 సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చిన 50 మంది లోపలికి వచ్చి గేమ్స్ ఆడటం జరుగుతుంది. ఓకేనా? ప్రతి రౌండ్ కి 6 ఉంటారు. అంటే టోటల్ గా 18 to 20 మెంబర్స్ మాత్రమే లోపలికి వచ్చి గేమ్స్ ఆడతారు. సో మిమ్మల్ని సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయకపోయినా మీరు నవ్వుతూనే ఉండాలి, సెంటర్ లో ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. మిమ్మల్ని సెలెక్ట్ చేయలేదని ముఖాన్ని మార్చుకుని కూర్చోకుండా యాక్టివ్ గా ఉంటాయి. స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా? కొంచెం మాట్లాడాలి. విజిల్తో ఏమన్నా సాంగ్ పాడమంటే ట్రై చేస్తాం. విజిల్తో రవర్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో క్వశ్చన్ అడుగుతారమ్మా. క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి పనులు చేయడంలో మీరు చాలా స్పెషలిస్ట్ అని మీరు ఎలాంటి సందర్భంలో అనుకుంటారు? అర్థమైందా? ఇలాంటి పనులు చేయడంలో చాలా స్పెషలిస్ట్ అని మీరు ఎలాంటి సందర్భంలో అన్ని షో కంటే ఇప్పుడు ఒక షో గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఏదో వేరే పనులు చేయడం అనుకో లేదు అట్లా. నేను అక్కడికి వచ్చిన తర్వాత మీరు అనుకోండి, కొంతమంది కొన్ని ఆన్సర్స్ ఇస్తాను. కొంచెం క్రేజీగా అట్లకి ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పిన తర్వాత మళ్ళీ దానికి వేరేలా అడుగుతున్నాను. ఓకేనమ్మా? 2 మైక్స్ ఇస్తారమ్మా. అటువైపు లైన్ లో ఒక మైక్, ఇటువైపు లైన్ లో ఒక మైక్ ఇస్తారు. అక్కడ ఒక సేక రాలేదు. ఓకే ఓకే సో 2 మైక్స్ ఇస్తారమ్మా. ఆ లైన్ లో ఒక మైక్ ఉంటుంది, ఈ లైన్ లో ఒక మైక్ ఉంటుంది. పైకి దగ్గర పెట్టుకుని మాట్లాడితే వినిపిస్తుంది. సో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే పక్కన మైక్ అడిగితే మొదలు రెండు కొట్టాలని. ఓకేనా? మైక్ లేకుండా మాత్రం యాంకర్ రవి వచ్చేలోపు ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. అంటే కొంచెం యాక్టివ్గా ఉండమని కొన్ని క్లూలు ఇస్తారనమాట. ఆయన ఎక్కువ యాక్టివ్గా ఉండడం, డ్యాన్సులు వేయడం, ఏదన్నా డైలాగ్ చెప్పడం, సినిమా డైలాగులు కానీ ఏమన్నా పొడుపు కథలు విప్పడం, ఇలాంటివన్నీ అనమాట. అడుగుతుంటే మనము చెప్తూ ఉండాలి. యాక్టివ్గా చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు రవి. సెలెక్ట్ చేసి వాళ్ళు మన గేమ్స్లోనూ వాటిలోనూ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా
అలా చక్కగా ఈ ప్రోగ్రాము అయ్యింది. లాస్ట్ మంత్ అయ్యిందనమాట. ఏంటంటే ఈ ప్రోగ్రాం వచ్చే వరకు మనం ఈ వీడియో చేయకూడదు, అందుకనే ఇన్ని రోజులు పట్టింది. ఆల్రెడీ ఈటీవీలో వచ్చేసింది, ఎవరన్నా చూడకపోతే చూడండి. ఈ రెడ్ సారీ అమ్మాయి కూడా విన్ అయ్యారనమాట. వీళ్ళందరికీ విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరము ఫొటోస్ తీసుకున్నాం. రవితో అయితే ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు. లాస్ట్లో ఏంటంటే మా స్టీల్ క్లబ్లో లోపల వాళ్ళకి రెస్ట్ రూమ్ ఇచ్చారనమాట. అక్కడి నుంచి వచ్చినప్పుడు ఏవో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడైతే ఏం ఫొటోస్ తీసుకోలేదు. మాదే ఫస్ట్ టీం వల్ల కొంచెం హడావుడి అయిపోయిందనమాట. చక్కగా చూడండి ఎంత చక్కగా నుంచున్నారో అందరూ. చాలా బాగుంది మా ప్రోగ్రామ్ అయితే. ఆ రోజు బాగా ఎంజాయ్ చేసాం మేము. స్టీల్ క్లబ్ సెక్రటరీ గారు పెంటకోట రామకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయనే మమ్మల్ని అందరినీ పిలిచారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. రవి చక్కగా మాకు సెల్ఫీలు ఇచ్చాడనమాట లాస్ట్లో. అక్కడ ప్రోగ్రామ్ దగ్గర అయితే ఫొటోస్ ఇవ్వలేదు, కానీ లాస్ట్లో ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.